ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వెయ్యిన్ని పదులు వైర్లోకి అయితే వచ్చినాం అనమాట. మనం ఇంకా మొత్తం నీళ్ళు ఆల్రెడీ ఆపేసున్నాము. ఇంకా మోటార్ కూడా ఆపేసి కూడా మనం 4-5 రోజుల కిందట అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా మనం కైల్లో మొత్తం నీళ్ళు అయితే తీసేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఏడైనా నీళ్ళు ఏమైనా నిలబడి ఉన్నా కూడా మొత్తం ఒక దగ్గర పాదిలా తీసేసామంటే నీళ్ళు మొత్తం వెళ్ళిపోద్ది. సో ఈ వరి కంకులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి వెయ్యిన్ని పదుల్లోకి అయితే వెళ్తాం అనమాట. కొత్తగా మన వీడియోని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వెయ్యిన్ని పదుల వరిలోకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా మనకి అక్కడక్కడ కొన్ని నీళ్ళు అయితే నిలబడి ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనం కట్ అయితే తీసేసి ఏడవ దగ్గర గెనుని తెగ్గొట్టేసాం అనమాట. ఇదిగోండి, ఈ విధంగా గెనుము అయితే తెగ్గొట్టేసి ఉన్నాము. వాటర్ కూడా పోతా ఉంది లైట్గా. ఏదైనా నిలబడి ఉన్న నీళ్ళు కూడా ఈ విధంగా అయితే కొద్ది దూరం మనం కాలువ అయితే చేసామన్నమాట. సో కాలువలో మొత్తం గడ్డి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకా ప్రతి కైలో ఇదే విధంగా తెగ్గొట్టుకుంటా వెళ్ళిపోయామంటే ఇంకా మనకి ఎట్టో మనం ఇంకొక 15 days పడుతుంది అనమాట మనం కోయడానికి. ఎందుకంటే మన వరి కూడా చాలా పచ్చగా ఉంది. గింజలు అయితే వచ్చేస్తున్నాయి, కానీ అక్కడక్కడ పచ్చగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇంకో 10-15 daysకి మన వరి కూడా ఫుల్గా గోల్డ్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ప్రతి కైకి వెళ్ళి ఈ విధంగా అయితే తెగ్గొట్టేద్దాం అనమాట. ఏదైనా వాటర్ ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోద్ది. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రతి కైకి అయితే వెళ్ళి మొత్తం మన నీళ్ళు ఏమన్నా స్టాక్ ఉన్నాయి కూడా మొత్తం చూసి అయితే మనమైతే తెంచేద్దాం అనమాట. మన వరి కంకులు ఆల్మోస్ట్ గోల్డ్ కలర్కి అయితే వచ్చేసి ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ ఏడన్నా ఈ వెనక తీసిన వాటిల్లో నీకు అక్కడక్కడ పచ్చంగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో రిమైనింగ్ అంతా కూడా మనకైతే గోల్డ్ కలర్కి అయితే మారిపోయింది. ఇప్పుడే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, మనం వాటర్ అనేది మొత్తం తీసేసి ఒక రకంగా మన కైల్లో ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఎక్కువ వాటర్ కూడా ఇంకా ఉండబడలేదు. ఉండే చెమ్మ అనేది ఆటోమేటిక్గా రిమైనింగ్ ఒడ్లు కూడా తిరగబారేటట్టు అయితే మనకు చేస్తుంది. కాబట్టి సో ఇప్పుడు మనం ప్రతి కైకి వెళ్ళి తీసేసుకొని మన వరి కంకులు ఏ విధంగా ఉన్నాయి ఏందైతే ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి చూద్దాం అనమాట. ప్రజెంట్ మొత్తం మనకి ఒకప్పుడు కాలువలు ఎంత నీట్గా చేసుకుంటామో మనం కోసేటప్పుడు కూడా ఆ విధంగా గడ్డి అనేది వచ్చేస్తుంది. మనం ఇంకా పట్టించుకోం కాబట్టి సో మన గినాల మీద ఎంత గడ్డి కొట్టినా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో గినాల మీద ఈ విధంగా పాము పుట్టలు కూడా పెట్టున్నాయి. సో వీటన్నిటిని దైన్యం చేసి మనం పోగలిగితేనే మనల్ని రైతులు అంటారు అనమాట. సో చూడండి, మీరే చెప్తే చాలామంది నమ్మరు. చూడండి, పాము పుట్టలు ఏ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడంతా. మొత్తం ఇదంతా గెనుము. చూడండి, గెనుము మొత్తం నీకు పాము పుట్టలు అయితే పెట్టేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వీటిలో మనం అడుగు పెడతా వెళ్ళాలా, ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. సో అన్నీ ఆ దేవుడి మీద ప్రాణాలు వేసి అయితే మనం అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇది ఫస్ట్ మనం మొత్తం కైల్లోకి వెళ్ళి తీసేసుకొని రిమైనింగ్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇదిగొండి కూడా ఇంకో పుట్ట. సో ఈ విధంగా ప్రతి దాంట్లో మనకి పుట్టలు అయితే పెట్టేస్తున్నాయి. సో అన్నిటికీ భయపడకుండా వెళ్ళేవాడే రైతు కాబట్టి సో మనకైతే ఆప్షన్ ఏమి లేదు. సో ఇప్పుడైతే మనం అట్లా వెళ్ళేసి చూసేసి అన్నిటిలో నీళ్ళు అయితే తీసేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఫైనల్గా మనం ప్రతి కైలో అయితే మొత్తం తీసేసామన్నమాట. నీళ్లు మనకి ఎక్కడైనా మనం మూటలు అడ్డం వేసినాం అనమాట. అప్పుడు వాన ఎక్కువ వచ్చింది. ఓట్ల దగ్గర తప్పితే రిమైనింగ్ కైల్లో ఏడా మనకి నీళ్లు కూడా ఏమీ కనిపించలేదు అనమాట. సో మన వరి కంకులు చాలా అక్కడక్కడ ఇంకా పచ్చగా కూడా ఉన్నాయి. ఇదండి, నీళ్లు నిలబడకాని దగ్గర మటుకు ఈ విధంగా బద్దలుగా అయితే పగిలిపోయిందనమాట. సో ఈ విధంగా వచ్చింది అంటే మనం ఇంకొక 5-6 daysకి కోసేసుకోవచ్చు. ఈ రిమైనింగ్ పచ్చగా ఉండేటివి కూడా అవి ఆటోమేటిక్గా కలర్ మారిపోతాయి. మ్యాక్సిమం ఎక్కడైనా వెనకొచ్చింది మాత్రమే మనకి పచ్చగా కనిపిస్తుంది. సో రిమైనింగ్ అంతా కూడా వరి కంకులు బాగా వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మనం ఇంకొక 10 days టైం పెట్టుకొని ఎప్పుడైనా కోసేసుకోవచ్చు. ఇది మన వెయ్యిన్ని పదుల స్టాటస్ అయితే మనం ఫుల్గా నీళ్లు పెరికేసామన్నమాట. ఇంకొక 10 daysకి మనం వరి కూడా కోసేసుకోవచ్చు. మనకు కొద్దిగా పచ్చగా ఉన్నా కూడా వెయ్యిన్ని పదులు కాబట్టి ఎత్తుకొని వెళ్ళిపోతారు. ప్రజెంట్ కాస్ట్ 22,000 అయితే నడుస్తూ ఉందన్నమాట. అట్లీస్ట్ మనం కోసేటప్పటికి 18,000 ఉండకపోద్దా అనే ఒక ఆలోచన అయితే మనం అయితే
అనుకుంటున్నాం. సో ఇంకా అంతా దేవుడు ఎట్ట నిర్ణయిస్తే అది మనం అనుకున్నదే జరగాలని ఏం లేదు కాబట్టి. సో ఇది మన 1000 నిపదుల యొక్క స్టాటస్. అందులో మనది కొద్దిగా బాడవు కాబట్టి ముందుగానే నీళ్ళు తీసేసామన్నమాట. సో అందరిది 10 రోజులు ఆరాలంటే మనది 15 రోజులు ఆరాల. సో అప్పుడు మన కైల్లోకి ట్రాక్టర్ అయితే వస్తుందన్నమాట. సో దానికైతే మన ఆయుధం కూడా ఎత్తుకొని వెళ్ళాము, ఎందుకంటే ఎక్కడ పాములు ఉంటాయో ఏముంటాయో తెలియదు కదా. సో గడ్డి చూస్తే జానడెత్తునుంది కాబట్టి. సో ఇది మన యొక్క స్టాటస్. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్ జై కిసాన్.